ప్రజాస్వామ్యానికి అసలైన బలం ఓటు హక్కు. కానీ ఆ ఓటు హక్కే ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారుతోంది. ఓటు అనేది కేవలం ఒక బటన్ కాదు, అది పౌరుడి గుర్తింపు. కానీ ఇప్పుడు ఆ గుర్తింపే ప్రశ్నార్థకంగా మారుతోంది. దేశవ్యాప్తంగా చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే ప్రయత్నమా, లేక లక్షలాది ఓటర్ల అస్తిత్వంపై అనిశ్చితిని సృష్టించే చర్య? తెలంగాణలో ఈ ప్రక్రియ ఇంకా అధికారికంగా ప్రారంభం కాకముందే ఉత్కంఠ, ఆందోళన పెరుగుతోంది. ఇప్పటికే జరిగిన ముందస్తు మ్యాపింగ్లో రాష్ట్ర సగటు 53% ఉంటే రాజధాని హైదరాబాద్లో మాత్రం 28%తో చివరి స్థానంలో ఉంది. పట్టణాల్లో వలసలు ఎక్కువగా ఉండడం ఈ సవరణను మరింత సున్నితంగా మార్చుతున్నాయి. ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్రాల్లో జరిగిన సర్ అనుభవాలు రాజకీయ దుమారం సృష్టించాయి. దీంతో తెలంగాణలో రాబోయే సర్ ప్రక్రియపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఓవైపు ఎన్నికల కమిషన్ పారదర్శకత, ఖచ్చితత్వం అనే మాటలు చెబుతుంటే, మరోవైపు రాజకీయ పార్టీలు, పౌర సంఘాలు ఓటు హక్కు భద్రతపై ప్రశ్నలు వేస్తున్నాయి. అయితే ఈ రెండింటి మధ్య నిలిచింది మాత్రం సామాన్య ఓటరు. ఈ నేపథ్యంలో తెలంగాణలో మొదలు కానున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ నిజంగా ఓటర్ల జాబితాను శుద్ధి చేస్తుందా, లేక అనవసర వివాదాలకు తెరతీస్తుందా? ఒక ఓటు విలువ ఏంటి? ఆ ఓటు ఎవరిది? ఆ ఓటు భవితవ్యం ఎవరి చేతుల్లో ఉంది? తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ చుట్టూ ఇప్పుడు ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ప్రజాస్వామ్యానికి పునాది అయిన ఓటు హక్కును మరింత పారదర్శకంగా మార్చాలన్న ఉద్దేశంతో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్ ప్రక్రియ తెలంగాణలో ముందస్తు సన్నాహక దశలోనే అనేక ప్రశ్నలు తలెత్తేటట్లు చేస్తోంది. ఇప్పటికే ఎన్నికల కమిషన్ చేపట్టిన మ్యాపింగ్ ప్రక్రియలో రాష్ట్ర సగటు 53% ఉన్నప్పటికీ హైదరాబాద్ మాత్రం కేవలం 28%తో అట్టడుగున నిలవడం ఈ ప్రక్రియ ఎంతో క్లిష్టంగా మారిందో చెబుతోంది. 2002 నాటి ఓటర్ల జాబితాను ప్రామాణికంగా తీసుకుని 2025 జాబితాతో అనుసంధానం చేయడం అధికారులకు పెద్ద సవాల్గా మారింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 3.39 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. అయితే వీరిలో 40% పైగా ఓటర్లు వివరాలు ఇంకా సరిగ్గా మ్యాపింగ్ కాలేదన్నది ఆందోళన కలిగించే అంశం. 2002 జాబితాలో నమోదై ఉన్న దాదాపు 1.5 కోటి మందికి పైగా ఓటర్ల వివరాలు ఇప్పటికే ప్రస్తుత రికార్డుతో సరిపోలడం లేదని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చివరిసారిగా నిర్వహించినటువంటి ఆ సర్వే వివరాలను ఇప్పుడు కొత్తగా మారినటువంటి అడ్రస్లు, కుటుంబ విభజనలు, వలసలు, మరణాల వివరాలతో అనుసంధానం చేయడం చాలా కష్టంగా మారింది. ఈ నేపథ్యంలోనే ఓటర్ల లెక్క తేల్చడం ఎన్నికల కమిషన్కు పెద్ద టాస్క్లా మారింది. గ్రామీణ ప్రాంతాల్లో ఈ ప్రక్రియ కొంత సాఫీగా సాగుతుండగా పట్టణాల్లో మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. సిద్దిపేట జిల్లా 80% మ్యాపింగ్తో ముందంజలో ఉండగా రాజన్న సిరిసిల్ల జిల్లా, యాదాద్రి భువనగిరి, నల్గొండ వంటి జిల్లాలు కూడా 70% పైగా పూర్తి చేశాయి. కానీ ఐటీ హబ్బులుగా పేరున్న మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలు మాత్రం నత్తనడకన సాగుతున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి పరిసరాల్లో అద్దె ఇళ్ల సంస్కృతి, తరచూ చిరునామాలు మారడం, ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోవడం వంటి కారణాలు ఇక BLOలకు పెద్ద అడ్డంకిగా మారుతున్నాయి. క్షేత్రస్థాయిలో బూత్ లెవెల్ అధికారులు ఇంటింటికి వెళ్లి సర్వే చేస్తున్నప్పటికీ చాలా చోట్ల ఇళ్లకు తాళాలు వేసి ఉండటం, ఓటర్లు అందుబాటులో లేకపోవడం కనిపిస్తోంది. బస్తీలు, అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీల్లో ఓటర్ల జాడ కోసం BLOలు స్థానిక పెద్దలు, కాలనీ సంఘాల ప్రతినిధులపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో మ్యాపింగ్ ప్రక్రియ నిదానంగా సాగుతుంది. ఇక దొంగ బోట్లను తొలగించాలన్న లక్ష్యంతో ఈసారి ఎన్నికల కమిషన్ 2 విధాల మ్యాపింగ్ను అమలు చేస్తోంది. ఒకటి డైరెక్ట్ మ్యాపింగ్ కాగా రెండవది ప్రోజెన్సీ మ్యాపింగ్. 2025 జాబితాలో ఉన్నటువంటి ఓటర్ పేరు 2002 జాబితాలో లేకపోతే ఆ ఓటర్ యొక్క తల్లిదండ్రులు లేదా తాత ముత్తాత రికార్డులను పాత జాబితాలో వెతికి అనుసంధానం చేస్తున్నారు. ఈ విధానం ద్వారా ఓటర్ స్థానికతపై స్పష్టత రావడంతో పాటు అక్రమంగా నమోదైనటువంటి ఓట్లను ఏరవేసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అయితే ఈ ప్రక్రియ కాగితాల మీద సులువుగా కనిపించినా ఫీల్డ్లో మాత్రం BLOలు నానా తంటాలు పడుతున్నారు. ప్రతి 250 మంది ఓటర్లను ఒక యూనిట్గా తీసుకుని వెరిఫికేషన్ చేయాల్సి రావడంతో ఒక్కో BLOపై తీవ్ర భారం పడుతోంది.
చిరునామాలు స్పష్టంగా లేకపోవడం, కుటుంబ సభ్యుల వివరాలు తెలియకపోవడం, మరికొందరు సహకరించకపోవడం వంటి సమస్యలు ఈ ప్రక్రియను మరింత క్లిష్టం చేస్తున్నాయి. అయినప్పటికీ ఓటర్ల జాబితాలో పారదర్శకత తీసుకురావడమే లక్ష్యంగా ఈ కసరత్తు చేస్తున్నామని ఎన్నికల కమిషన్ స్పష్టం చేస్తోంది. మరోవైపు ఈసారి ఓటర్ల తనిఖీ కేవలం రాష్ట్ర పరిధికే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా విస్తరించింది. ఏరోనెట్ అనే డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా ఒకే వ్యక్తికి దేశంలో ఎక్కడైనా 2 చోట్ల ఓట్లు ఉందా లేదా అన్నది సులువుగా గుర్తించే అవకాశం ఏర్పడింది. ఇతర రాష్ట్రాల నుండి వలస వచ్చిన వారి వివరాలు కూడా ఈ ప్లాట్ఫామ్ ద్వారా క్రాస్ చెక్ చేస్తున్నారు. దీనివల్ల డూప్లికేట్ ఓట్లకు చెక్ పడుతుందని అధికారులు భావిస్తున్నారు. అయితే ఇదే వ్యవస్థ సరైన పర్యవేక్షణ లేకపోతే అన్యాయమైనటువంటి తొలగింపులకు దారితీయొచ్చన్న భయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరోవైపు దేశవ్యాప్తంగా ఇప్పటికే సర్ ప్రక్రియ కొనసాగుతున్న కొన్ని రాష్ట్రాల్లో జరిగిన పరిణామాలు ఈ ఆందోళనకు బలం చేకూరుస్తున్నాయి. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో వేల సంఖ్యలో ఓటర్ల పేరు తొలగించబడ్డాయన్న ఆరోపణలు రాజకీయ దుమారాన్ని రేపాయి. ముఖ్యంగా మైనార్టీ వర్గాల ఓటర్లను లక్ష్యంగా చేసుకుని ఫామ్ 7ను దుర్వినియోగం చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. BLOలపై ఒత్తిళ్లు, బెదిరింపులు ఉన్నాయన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. పశ్చిమ బెంగాల్లో తొలి దశలోనే 58 లక్షలకు పైగా ఓటర్ల పేర్లు తొలగించడంపై తీవ్ర రాజకీయ వివాదం చెలరేగింది. సీఎం మమతా బెనర్జీ సుప్రీంను సైతం ఆశ్రయించారు. తమిళనాడులోనూ దాదాపు 15% ఓటర్లు జాబితా నుండి తొలగిపోవడం పెద్ద చర్చకు దారితీసింది. ఇక ఈ పరిణామాలన్నీ తెలంగాణలో రాబోయే సర్ ప్రక్రియపై కూడా అనుమానాలు పెంచుతున్నాయి. ఇక ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి రాజకీయ పార్టీలతో సమావేశమై కీలక సూచనలు చేశారు. సర్ ప్రక్రియ పారదర్శకంగా సాగాలంటే ప్రతి పోలింగ్ స్టేషన్కు కనీసం ఒక బూత్ లెవెల్ ఏజెంట్ను తప్పనిసరిగా నియమించాలని ఆయన కోరారు. స్థానికులకే BLOలుగా ప్రాధాన్యత ఇవ్వాలని, వారు BLOలతో సమన్వయం చేస్తేనే తప్పులు తగ్గుతాయని స్పష్టం చేశారు. సర్ ప్రక్రియకు నోటిఫికేషన్ విడుదలైన తర్వాత సమయం చాలా తక్కువగా ఉంటుందని, అందుకే ముందస్తు సన్నాహకాలు వేగవంతం చేశామని ఆయన చెప్పారు. మొత్తంగా చూస్తే ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ తెలంగాణలో కేవలం పరిపాలనాపరమైన అంశంగా కాకుండా రాజకీయంగా కూడా కీలక అంశంగా మారింది. ఓవైపు నకిలీ ఓట్ల తొలగింపు, పారదర్శకత లక్ష్యంగా ఎన్నికల కమిషన్ చర్యలు సాగిస్తుంటే, మరోవైపు దేశవ్యాప్తంగా జరిగిన అనుభవాలు ఓటర్లలో అనుమానాలు పెంచుతున్నాయి. ఏప్రిల్ లేదా మే నెలలో అధికారికంగా ప్రారంభం కానున్న సర్ ప్రక్రియ నిజంగా ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే దిశగా సాగుతుందా, లేక కొత్త రాజకీయ వివాదాలకు తెరతీస్తుందా అన్నది రానున్న రోజుల్లో తేలనుంది.